హలో హాయ్ వెల్కమ్ టు మన ఇంటి వంట అఫీషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. గుమగుమలాడే వాసన, నోరు నుంచి పుల్లటి రుచి, ఒక ముద్ద తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర. ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ రుచిని ఎలా తెచ్చుకోవాలో ఈరోజు చూపించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, కమ్మని గోంగూర పులిహోర తయారీ విధానం మొదలు పెడదాం రండి. ముందుగా రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకుందాం. ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ని 3 టైమ్స్ వాటర్తో కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకుంటున్నానండి. ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ మీద గోళం పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలానే 1 స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాము. అలానే 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదండి, కొద్దిసేపు చాలు. ఎందుకంటే మిరపకాయలు మాడిపోతాయి. తర్వాత వీటిని మిక్సీలోకి వేసుకొని పొడి వేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ గోంగూర తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూర అయితే కొద్దిగా పుల్లగా టేస్ట్గా ఉంటుంది. తెల్ల గోంగూర అంత పుల్లగా ఉండదు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను గోంగూరని కప్పుతో తీసుకుంటున్నాను. 3 కప్పులు అయ్యింది గోంగూర. మీరు కట్టలతో తీసుకోవాలనుకుంటే చిన్న కట్టలు 3 తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న ఆకును వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, పులుపు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గోంగూర పులుపే, చింతపండు పులుపే, తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఆకు మొత్తం మెత్తగా పేస్ట్ అవ్వాలి. ఇలా ముద్దలు అయిన తర్వాత దీన్ని ఒక కప్లో తీసుకొని దాన్ని మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలానే 4 స్పూన్ల పల్లీలు ఒకసారి కలుపుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలానే కరివేపాకు 2 రెమ్మలు తీసుకుంటున్నాను. పసుపు కూడా 1 స్పూన్ తీసుకోండి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకుంటున్నాను. మొత్తం వేసుకోకండి, 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉంచేయండి. నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని 1 మినిట్ అలానే ఉంచాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని కలుపుకుందాం.
ఇలా రైస్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్లకి ఈజీగా చేసి పెట్టచ్చు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.